సో అవెంజర్స్ డూమ్స్ డే నుంచి కొత్త ట్రైలర్ అయితే వచ్చింది. దీనికోసం పొద్దున 7కి సపరేట్గా లైవ్ పెట్టినాను. 7కి స్టార్ట్ అవుతుంది మార్వెల్ ప్రజెంటేషన్ అంటే లైవ్ పెట్టి గంట సేపు కూర్చున్నా. నా కొడుకు అప్పుడు రిలీజ్ చేయలే. నేను ఇంటికి వెళ్ళాలరా, వేరే పని ఉంది, అర్జెంట్ పని ఉంది, అప్పటి వరకు నువ్వు రిలీజ్ చేసే పని చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. వాడు ఆ టైంలో రిలీజ్ చేయలేదు. నేను వెళ్ళిపోయి దారిలో ఉన్నప్పుడు వచ్చింది. ఎట్లా వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయినా. బట్ చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం డూమ్స్ డే స్పెషల్ లుక్ ఇది. సో ఐ రియలీ హోప్ బాగుండాలనుకుంటున్నా. చూసే వెంటనే డూమ్ కనబడుతున్నాడు. సో బాగుండాలని కోరుకుందాం. అండ్ చాలా చాలా బాగుండాలి, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వేరే లెవెల్ ఉంది. మీకు ఆ రేంజ్ కొడతా తెలియదు కానీ 2 బిలియన్ అయితే కొడుతుంది పక్క. సో ఫస్ట్ అయితే చూసేద్దాం డూమ్, డాక్టర్ డూమ్ది. Victor was always the smartest guy in every room. ఓకే, గణేష్ కార్బో He used to be different. మంచోడు ఫస్ట్. He used to be kind. He used to be caring. వావ్, వాట్ ద హెల్. And then everything he loved was taken from him. ఓకే, గ్రీన్ కలర్. ఓకే ఓకే. I knew he was lost, but I did not realize that he was broken. ఓకే, వాట్ ద హెల్. Victor, did you do this? వాట్ ద హెల్. All of ఓకే, you ఫ్రాంక్లిన్. have lived, stolen lives. But now you must give them back. ఓకే, Answer me, Victor! దీనమ్మ. you do this? వాట్ ద హెల్. I swear you will beg for a hell long before I grant it. దీనమ్మ, దీనమ్మ. Answers to me, అమ్మ బాబోయ్, లిటరల్ గా టాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిండ్రా. for I am Doom. దీనమ్మ, ఇది కదరా కావాల్సింది. ఏం రిలీజ్ చేసినారో లాస్ట్ టైం బొక్కలో, ఇది కావాల్సింది. దీనమ్మ ఛే. క్యాగా. ఓకే 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 బా ఓకే ఓకే. నేను ఓకే ఓకే. ఏంటి మెల్లగా ఈ సినిమా మీద నమ్మకం వస్తుంది అంటే సిచ్యువేషన్ ఏంటంటే సినిమా షూటింగ్ స్క్రిప్టింగ్ కంప్లీట్ కాలే, షూటింగ్ అయిపోయింది. దట్ ఈస్ అంటే ఇంకా జరుగుతుంది అన్నమాట. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా చాలా జరుగుతుంది. రీరైట్లు అవన్నీ అవుతున్నాయి అన్నట్టు. సో చాలా మంది రైటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫస్ట్ మనకి మెక్ఫీలీ మార్కస్ లేడు, మెక్ఫీలీ మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత దే బ్రాట్ ఇన్ మన క్రిస్ మెకానా, ఎరిక్ సమ్మర్స్, ఎవరైతే మన స్పైడర్ మ్యాన్ హోమ్ ట్రిలజీ ఉన్నారో వాళ్ళు రాసిర్రు, వాళ్ళని యూజ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆ రైటర్ని మైకల్ వాల్డర్ని తీసుకొస్తున్నారు. లోకి కూడా ఆయన రాసినాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి కల్లింపిల్లి మీద వేసారు. స్టిల్ స్క్రిప్ట్ కంప్లీట్ కాలేదు. బట్ దిస్ టీజర్ వాజ్ సపోజ్ టు కమ్ ఎర్లియర్. ఇది ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ లీక్ అయిన టీజర్. ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. పీక్. నేను నీకు కొన్ని చూసిన, అసలు నీకు కొన్ని కనబడ్డావు. ఫర్ ఐ ఆమ్ టూ మనీ ఎవ్రీథింగ్ లైక్ యూ ఆల్ వాట్ ఈస్ లిఫ్ట్ స్టోలెన్ లైఫ్స్, సో యూ హ్యావ్ టు గివ్ దెమ్ బ్యాక్ అనేది ఒక డైలాగ్ విన్నా. అందరు వస్తాం. కొన్ని స్టోరీలు అయితే వినబడుతున్నాయి బయటకి. ఇంతకీ బ్రో సింపుల్గా చెప్తున్నా, ఒకవేళ కనుక ఇఫ్ దే డూ ఇట్ రైట్, ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, ఇఫ్ దే డూ ఇట్ రైట్. ఏది షార్ట్ ఏది ఉంది కదా తినమ్మా, ఈ షార్ట్ ఇది జుజుబి. ఇఫ్ దే డూ ఇట్ రైట్. మనకి తెలియని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, రూమర్ అయిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఏంటి, టోబీ మెగ్వైర్ కానీ రెడ్ పూల్ ఆల్రెడీ ఉండడానికి కన్ఫర్మ్ చేసేసారు, మిగతా అన్ని పెడుతున్నారు. బట్ ఇఫ్ దే డూ ఇట్ రైట్, కే ర్యాంప్ సినిమా అయిపోతుంది. అది మాత్రం పక్క. ఐ కాంట్ గుర్తొచ్చేసింది వాటికి, ఆల్మోస్ట్ ఆపేస్తున్నా. సో మామూలు ఉండదు. బట్ నా టెన్షన్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ మీదే ఫోకస్ ఎక్కువ పెడతారు, మిగతా వాళ్ళందరూ ఒకవేళ ఉంటారు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫినిటీ వార్ అట్లా వర్కౌట్ అయింది, కొంతమంది మాత్రమే బాగా ఫోకస్ ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నా లేకుండా నడుస్తానట్టుగా. దీంట్లో అట్లా కాదు కదా. సో ఏమో చూద్దాం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ రైట్ నో. లైక్ ఏమో అనుకున్నా ఫస్ట్, బట్ అవెంజర్స్ అంతా ఓకే. టీజర్ చాలా బాగుంది, పర్టికులర్ టీజర్. దట్ డజంట్ మీన్ దిస్ ఈస్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. నో, డెఫినెట్లీ నాట్. ఐ హ్యావ్ మై డౌట్స్. మార్వెల్ లిటరల్గా నా లోపల ఉన్న మార్వెల్ ఫ్యాన్ చంపేసి రేంజ్కి వచ్చేసింది. స్పైడర్ మ్యాన్ కాపాడింది ఇంట్లో. సో ఆ రేంజ్ సినిమా తీస్తారో లేదు చూడాలి. సో నాకు నచ్చని క్యారెక్టర్స్ ఉన్నాయి,
నచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ లవ్ షాంగ్చి అంటున్నాడు, బయటతో మాట్లాడుతూ ఉంటాడు ఆ యాక్టర్, వేరే విషయం. కానీ ఐ వాంట్ హిమ్ టు బి బెటర్ ఇన్ దిస్ మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ యా, గివ్ మీ గుడ్ మూవీ, అంతకంటే దీనమ్మ మామూలు. అసలు ఇక్కడ హెల్ ఆన్సర్స్ టు మీ అన్నదైతే మాత్రం ఈ షార్ట్ సెంటినల్స్ లేవడం ఏంట్రా, సెంటినల్స్ ఫర్ దోస్ హూ డోంట్ నో, ఎక్స్మెన్ ని చంపడానికి గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ అది వేరే ఉంటుంది, ట్రాస్క్ ఇండస్ట్రీస్ అని తలగా ఉంటుంది. ఈ సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు సెంటినల్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళని చంపడానికి, మ్యూటన్స్ ని చంపడానికి. మానవుడు సెంటినల్స్ ని లేపుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు, చాలా చాలా పవర్ఫుల్ ఉంటాయి, మాల్ ఉంటుంది. నేను ఇంకా యాక్చువల్లీ అడాప్టాయిడ్స్ అట్లా వెళ్తారు అనుకున్నా డూమ్స్డే స్టార్టింగ్ వచ్చినప్పుడు, బట్ సెంటినల్స్ తీసుకురావడం అంత ఓకే. బట్ ఈ సినిమా చూడాలంటే ఏమేమన్నా చూడాలంటే మాత్రం 20-25 years బ్యాక్ వచ్చిన సినిమా చూడాలి. X-Men 1, X2, X-Men లాస్ట్ అండ్ అవి చూస్తే మీకు అర్థమవుతాయి ఈ క్యారెక్టర్స్ ఏంది. లేసేసి ఇప్పుడు మనకు మ్యాగ్నిటో ఉన్నాడు, చార్ల్స్ అండ్ మ్యాగ్నిటో ఉన్నారు, కరెక్టే. వాళ్ళు మీరు ఆల్రెడీ X-Men చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ 2010-2011 నుంచి చూసే వాళ్ళకి ఒకటో రెండో సినిమాలో మాత్రం వీళ్ళు కనబడతారు అంతే. బట్ వీళ్ళ అసలు స్టోరీ ఏంటి అంటే మాత్రం యూ హ్యావ్ టు గో బ్యాక్ టు 1999, 2002 ఎప్పుడు వచ్చిన X2, అండ్ ఆల్సో 2005లో X-Men లాస్ట్ స్టాండ్ వచ్చింది. డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్లో యూ డెఫినెట్లీ వాచ్ దెమ్. బట్ స్టిల్ మీకు ఇంకా క్యారెక్టర్స్ తోటి ఇంకా బాగా రిలేషన్షిప్ తెలవాలంటే యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ దోస్. అంటే తెలియని వాళ్ళకి మాత్రం చెప్తారు, మాకు తెలుసులేరా అనుకున్నట్టు చూడకండి ఇబ్బందులు. బట్ అది అర్థం కావాలంటే యూ హ్యావ్ టు వాచ్ దెమ్. టోబీ మెగ్వైర్ స్పైడర్-మ్యాన్ చూడండి. నన్ను అడిగితే వాచ్ బ్లేడ్ అండ్ మార్వెలస్ సినిమాలు అన్నీ చూడండి. ముందు 1999 నుంచి వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ చూడండి, క్లియర్ అర్థమవుతుంది. మధ్యలో మీరు phase 4, phase 5 తీసేద్దాము చూడకండి నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఉండేది. సో ఫస్ట్ అయితే మాత్రం షూరిని చంపేయండి, చంపి పాడదోపండి, అవసరమే లేదు. షీ షుడ్ నాట్ బి ఇన్ ద మూవీ, అవసరం లేదు. వాడు ఎవడో ఎన్నుకున్నాడు డానీ బాయల్, వీడు ఉంటారా డానీ రమీరెస్ సంథింగ్ ఈయన యాక్టర్ పేరు, అవసరం లేదు. వీడు పెద్ద నథింగ్. యాక్చువల్లీ కొత్త ఫాల్కన్ మన ఫాల్కన్ అమెరికానే ఇంకా వీడు సూపర్ ఉంటుంది, సూపర్ క్యారెక్టర్ బాగుంటుంది. స్కాట్ సమ్మర్ సూపర్ ఉంటాడు అనమాట, సైక్లాప్స్. సో ఈ దినం అసలు మాట్లాడుతానే లేకపోతే దీంట్లో ఏం దుంకిండి అసలు, మ్యాజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట ఇంకే. సో యా సినిమాటోగ్రఫీ ఏదో అనుకున్నా కానీ చాలా డార్క్గా బాగుంది బ్రో, సీరియస్. ఇఫ్ యూ సీ ఇన్ఫినిటీ వార్ ఇట్స్ మోర్ కలర్ఫుల్ దాన్ నువ్వు చూస్తే. ఇది మాత్రం డూమ్స్డే అని చెప్పేసి టోటల్గా డార్క్ పెట్టి పారుతావు మీరు, అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ, సీరియస్లీ సూపర్. యూ విల్ బెగ్ ఫర్ హెల్ప్ బిఫోర్ ఏ గ్రాంట్ ఇట్ అనేది మంచిగా ఉంది, ఇది సూపర్ ఉంది. Answers to me. అదే కదా పెద్ద క్వశ్చన్. తారగానే ఒక్క దెబ్బతో అవతల వారు దొప్పినాడు. వీళ్ళని ఏం చేస్తాడు, అక్క ఏం చేస్తుంది, వెనుకున్నాడు ఏం చేస్తాడు, ఈమె వెనుకున్నది ఏం చేస్తుంది. సింపుల్గా యాంట్ మ్యాన్ ఏం చేస్తాడు, యాంట్ మ్యాన్ అయినా ట్రై చేస్తాడేమో తెలియదు. కొత్త అవెంజర్స్ ఎవరు కనబడట్లేదు ఏంటి, కొత్త అవెంజర్స్ ఎవరు ఉన్నారా? వీళ్ళందరూ ఏం చేస్తారు అయ్యా, కనీసం షాంచియానికి ఏదో రింగ్స్ అనుకోవచ్చు. మనవాడికి హీటర్ వేస్తే కథం, వాడికి స్వెట్ ఎగిరిపోతే బాడీలోకి వేసి వాడు ఏం చేయలేడు. బ్లాక్ ప్యాంథర్ 2లో కదా చూపించారు కదా. ఎవరిని రూట్ చేయాలి, ఐ హ్యావ్ టు గో ఓన్లీ ఫర్ డూమ్. అంటే మన స్టీవ్ రాజర్స్ వీళ్ళందరూ, థార్ వీళ్ళందరూ ఉన్నారు కానీ, బట్ స్టీవ్ రాజర్స్ కూడా ఏం చేస్తాడు. ఐ లవ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ MCU ఇస్ స్టీవ్ రాజర్స్. ఇప్పుడు స్పైడర్-మ్యాన్ పీటర్ పార్కర్ ఉండే, ఫస్ట్ స్టీవ్ రాజర్స్ తర్వాత పీటర్ పార్కర్, ఇప్పుడు పీటర్ పార్కర్ అయ్యాడు. స్టీవ్ రాజర్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అదే క్యారెక్టర్ని మళ్ళీ అలా తీసుకొస్తే హ్యాపీ. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు, ఎందుకంటే గెలాక్టస్ ఆపడానికి ఆగమైపోతుంది. ఏకంగా డూమ్ ఇప్పుడు యూనివర్స్లోకి వెళ్ళి చేస్తున్నాడు. సో ఏమో బ్రో, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ టీజర్ అయితే మాత్రం ర్యాంప్ ఉంది, ఖచ్చితంగా బాగుంది అనుకుంటున్నా. అండ్ విజన్ వచ్చింది, విజన్ క్వెస్ట్, అది నాకు అసలు ఏందో అనిపిస్తుంది అయ్యా, చూడాలి, చూసి మాట్లాడతా. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. అవెంజర్స్ డూమ్స్డే స్పెషల్ లుక్ నాకు నచ్చింది, చెప్పండి కింద కామెంట్స్లో. అండ్ సబ్స్క్రైబ్ 20,000 దాటాలి. కమన్.